ఐపీఎల్ చరిత్రలో ఇదే లాస్ట్ ఎల్ క్లాసికో మ్యాచ్. మీ అందరికీ తెలుసు, ముంబై మరియు చెన్నై మధ్య జరిగే మ్యాచ్లు ఎల్ క్లాసికో మ్యాచ్లు అంటూ ఉంటారు. బట్ ఇక మీదట ఎల్ క్లాసికో మ్యాచ్లు అనాల్సిన అవసరం లేదు. ఎస్, వాళ్ళు యాడ్స్ వేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ మనకు ఆ ఫీల్ రాదనమాట. ఇదే ఎల్ క్లాసికో లాస్ట్ అని మనకు అర్థమైపోతుంది. ఎందుకు అన్నది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ముంబై వర్సెస్ చెన్నై ఆల్రెడీ 2025 ఐపీఎల్లో ఒక మ్యాచ్ జరిగింది, థర్డ్ మ్యాచ్. ఆ మ్యాచ్లో చెన్నై గెలిచింది. సో ముంబై ఆ రోజు 155 ఏమో కొడితే చెన్నై సూపర్ కింగ్స్ దాన్ని 19.1 ఓవర్స్లో చేసింది. అయితే ప్రజెంట్ లెక్కలు మొత్తం మారిపోయాయి గురు. ఎందుకంటే అప్పటి చెన్నై ఇప్పుడు చెన్నై లాగా లేదు. ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే అప్పటి ముంబై ఇప్పుడు ఆ ముంబై లాగా లేదు. చాలా మార్పులు జరిగాయి. సో అలాంటి రెండు టీమ్స్ మధ్య ఒక రివెంజ్ మ్యాచ్ జరగబోతోంది. మరి ముంబై రివెంజ్ తీర్చుకుంటుందా లేదా? సో ఫస్ట్ చూసాము అంటే మనం ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అనేది ఏప్రిల్ 20th జరగబోతోంది. అంటే 20వ తేదీ మ్యాచ్ నెంబర్ 38 వాంఖేడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ అనేది జరగబోతోంది. సో వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడే ముందు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. అసలు ముంబై ఎలాంటి పిచ్ను చూస్ చేసుకుంటుంది? ఎందుకంటే లాస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్తో వీళ్ళు చాలా తెలివిగా బౌలింగ్ పిచ్ చూస్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది అండ్ వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని ఎదుర్కోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ పిచ్చెస్ పైనే ఆడుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు బౌలింగ్ పిచ్ తీసుకుంటే పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే చెన్నై బౌలింగ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగితే కంపేర్ టు ముంబై కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అంటే మినిమం గ్యారంటీ బౌలర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సరే, బ్యాటింగ్ పిచ్ తీసుకుందామా అంటే ఫామ్లో లేని వాళ్ళు ఒకవేళ బ్యాటింగ్ ఫామ్లోకి వచ్చేస్తే ఏంటి పరిస్థితి? సో చాలా సస్పెన్స్గా ఉండబోతుంది అనమాట, ఎలాంటి పిచ్ను తీసుకుంటుంది ముంబై ఇండియన్స్ అని చెప్పి. సో రీసెంట్ మ్యాచెస్ ఒకసారి చూసాము అంటే మనం ఆర్సీబీ ముంబై మధ్య మ్యాచ్ జరిగినప్పుడు భారీ స్కోర్ వచ్చింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది, మీకు స్కోర్స్ కనిపిస్తున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ ముంబై మధ్య మ్యాచ్ జరిగినప్పుడు రీసెంట్గా జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది, తక్కువ స్కోర్స్ వచ్చాయి, ముంబై మ్యాచ్ని గెలిచింది. సో మామూలుగా ట్రెడిషనల్గా పిచ్ ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ రోజు ఏ పిచ్ తీసుకుంటారో జస్ట్ 5 minutes 10 minutes ముందు వరకు మనకు కూడా తెలియదు అనమాట. తెలిసినా కూడా అది కరెక్టా కాదు కూడా మనకు తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు కొంచెం రాంగ్ అని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా చూసాము అంటే కన్సిస్టెన్స్, బౌన్స్, పేస్ అన్నది ఉంటుందన్నమాట. మొత్తం మ్యాచ్ మొత్తం ఆ బౌన్స్, పేస్ అన్నది ఉంటుంది వాంఖేడే గ్రౌండ్లో. అయితే గ్రౌండ్ అన్నది కొంచెం బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. మరి ముఖ్యంగా స్క్వేర్ బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. బేసిక్గా ఫ్రంట్ బ్యాక్ కొంచెం నార్మల్గా ఉంటుంది, కానీ స్క్వేర్ బౌండరీస్ చిన్నగా ఉండడం వల్ల బ్యాట్స్మెన్స్ ఆ ఏరియాస్ని టార్గెట్ చేసి రన్స్ చేస్తూ ఉంటారు. ఇక బౌలింగ్ పరంగా చూసుకున్నాము అంటే ఫాస్ట్ బౌలర్స్కి గేమ్ మొత్తం కూడా అసిస్టెన్స్ ఉంటుంది. స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత కూడా ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ స్పిన్నర్స్ మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ డ్యూ ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ మీరు చూశారు అంటే చాలా త్వరగా కూడా డ్యూ వచ్చిందనమాట. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకోవడం చాలా బెటర్. బట్ ముంబై ఇండియన్స్ గెలిస్తే మన డెసిషన్ మనం చేంజ్ చేస్తుందా చూద్దాం అనమాట. చెన్నై అయితే ఖచ్చితంగా చేజింగ్కి వెళ్తుంది, 101% డౌటే లేదు. ఇక టోటల్ మ్యాచెస్ చూసామంటే 121 జరిగితే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు 55 మ్యాచెస్, బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు 66 మ్యాచెస్, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 170-190, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోరు 160-180. ముంబై వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. 39 మ్యాచెస్లో ముంబై 21 మ్యాచెస్లో, సిఎస్కే 18 మ్యాచెస్లో గెలిచింది. అండ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 7 మ్యాచెస్లో కేవలం ఒక్క మ్యాచ్ 6 or 7 అనమాట, కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది ముంబై. బ్యాక్ టు బ్యాక్ 4 విక్టరీస్ సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ అగైనెస్ట్ ముంబై. ఇది మర్చిపోకండి. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ముంబై 10 మ్యాచెస్, సిఎస్కే 8 మ్యాచెస్, బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ముంబై 11 మ్యాచెస్, సిఎస్కే 10 మ్యాచెస్. ఇక వాంఖేడే గ్రౌండ్లో ముంబై 7 గెలిస్తే సిఎస్కే 5 మ్యాచెస్ గెలిచింది. సో ఇప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకు ఇదే ఐపీఎల్ చరిత్రలో లాస్ట్ ఎల్ క్లాసికో మ్యాచ్ అవుతుంది. సో ఎల్ క్లాసికో అంటే మీకు తెలిసే ఉంటుంది అనమాట. బేసిక్గా అది ఫుట్బాల్లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ రెండు తీసుకున్న క్రేజ్ని బట్టి అది వచ్చిందన్నమాట వీళ్ళకి పేరు. సో ఆ క్రేజ్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ రెండు టీమ్స్ ఏదో స్ట్రాంగ్గా ఉంటే రెండు టీమ్స్కి ఫ్యాన్ బేస్ ఉందని కాదనమాట. బేసిక్గా రెండు టీమ్స్ కూడా కప్పులు కొట్టడము, బేసిక్గా రెండు టీమ్స్లో ఒక సూపర్ కెప్టెన్స్ ఉండడము, అంటే రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, ఆ విధంగా. సో 100% ఇదే ధోనికి లాస్ట్ సీజన్. సో ధోనికి ఎప్పుడైతే పక్కకు తప్పుకుంటాడో సిఎస్కే క్రేజ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ అది మాత్రమేనా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ సిఎస్కే టీం కోలుకోవడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ మెగా ఆప్షన్ వస్తే ఒక టీంని బిల్డ్ చేసుకుంటే అప్పుడే కోలుకుంటారు. తర్వాత కొన్ని మ్యాచ్లు గెలిచొచ్చు, కానీ పాత సిఎస్కే లాగా అయితే నెక్స్ట్ 2-3 సీజన్లు ఉండకపోవచ్చు. దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఇక ముంబై విషయానికి వచ్చాము అంటే రోహిత్ శర్మ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ లేదా ఆ నెక్స్ట్ సీజన్ రిటైర్ అయ్యే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇంకో ఆడితే నెక్స్ట్ సీజన్ ఆడతాడు, లేదా ఏమైనా జరగచ్చు.
సో ఎప్పుడైతే ఇద్దరు దిగిపోతారో అప్పుడు అంత క్రేజ్ ఉండదు ఈ మ్యాచ్లకి. సో క్రేజ్ అనేది తగ్గుతుంది. సో ఎల్ క్లాసికో అని చెప్పి వాళ్ళు హైప్ని క్రియేట్ చేయొచ్చు, కానీ మనకే ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే ధోని, రోహిత్ శర్మ టీంలో లేరు. అండ్ సో ఈ మధ్య ముంబై ఇండియన్స్ డౌన్ అవుతుంది, సిఎస్కే టీం డౌన్ అవుతుంది. ఎందుకంటే ముంబై ఇంతకు ముందులాగా లేదు, మీకు కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు అంత ఎల్ క్లాసికో ఫీలింగ్ రాదేమో, ఇదే లాస్ట్ సీజన్ అని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తుంది అనమాట. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే ముంబై ప్లేయింగ్ 11లో మార్పులు ఉంటాయా? నాకు తెలిసి ఏ మార్పులు ఉండకపోవచ్చు. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ సూపర్గా గెలిచారు. అయితే ఫస్ట్ మ్యాచ్లో అగైనెస్ట్ చెన్నై విఘ్నేష్ పుత్తూరు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేబీ ఏమైనా ట్రై చేస్తారేమో చూడాలి, స్ట్రగుల్ చేశాడు కాబట్టి. అయితే పిచ్ పరంగా చూసుకుంటే అది చపాక్ పిచ్ కాబట్టి ట్రబుల్ చేసి ఉండొచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే ఆ చేంజ్ కూడా జరగకపోవచ్చు. ఇక ప్లేయింగ్ 11లో ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చాము అంటే అందరికీ తెలిసిన ప్రాబ్లమే. ఫస్ట్ ప్లేయింగ్ 11 మాట్లాడుకుంటే ఓపెనర్స్ గురించి మాట్లాడాలి. ఆ ఓపెనర్స్ రోహిత్ శర్మ ఉంటాడు. రోహిత్ శర్మ అయితే మంచి స్టార్ట్స్ టీంకి ఇవ్వట్లేదు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. వాంకిడాలు కాబట్టి ఖచ్చితంగా ఆడతాడు. ఇక మిడిల్ ఆర్డర్ చూసామంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళు బాగానే ఆడుతున్నారు, బట్ కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఉంది. ఇక ఫినిషింగ్ అయితే నో ప్రాబ్లం, హార్దిక్ పాండ్యా మంచి టచ్లో ఉన్నాడు, నమంది టచ్లో ఉన్నాడు. బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సో మనం ఏం మాట్లాడుకున్నామో ఎస్ఆర్హెచ్ ప్రివ్యూలో మళ్ళీ అదే జరిగింది మ్యాచ్లో. సో దీపక్ చహర్ ఎక్స్పెన్సివ్ మళ్ళీ అదే కంటిన్యూ అయింది. బట్ బుమ్రా మాత్రం రెడ్ హార్ట్లో ఉన్నాడు. అండ్ బుమ్రా వర్సెస్ ధోని ఇదే లాస్ట్ మ్యాచ్. బుమ్రా వర్సెస్ ధోని ఒక మంచి మ్యాచ్అప్ ఉందన్నమాట, దాని గురించి మాట్లాడదాము. సో ఇదే లాస్ట్ మ్యాచ్ అనమాట. స్పిన్నర్స్ అయితే నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఉంది, అంటే సూపర్ ఫెంటాస్టిక్, పేపర్ పైన సూపర్ ఫెంటాస్టికే, కానీ గేమ్లో మాత్రం యావరేజ్గా ఉంది ముంబై ఇండియన్స్ టీమ్. సో రియాన్ రిగల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీరు, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కరణ్ శర్మ లేదా విఘ్నేష్ పుత్తూరు, ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ. ఇది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. సో విల్ జాక్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ఒక మంచి అంటే తనకు బ్యాటింగ్ పిచ్ పడిందంటే సిఎస్కే టీమే కాదు, అవతల ఏ టీం ఉన్నా సరే బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే సో నన్ను అడిగితే ఎలాగో మనం మంచి చేంజ్ చేశారు, అశ్విని తీసేసి. సో అలాగే కంటిన్యూ చేయండి, మళ్ళీ వెనక్కి తీసుకొని రాద్దండి ఏదో ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పి. ఇట్లాంటి పనులు బాగా చేస్తుంది చెన్నై, ఇంకా మనం ఏం చేయలేం. ఇక షేక్ రషీద్ని తీసుకొని వచ్చారు, మనోడు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, మంచిగానే ఆడుతున్నాడు. అయితే ఆ వంశీ బిడింగ్ కూడా తెస్తే బాగుంటుంది విజయ్ ప్లేస్లో, విజయ్ శంకర్ ప్లేస్లో. అంటే మీరు అనొచ్చు రాహుల్ త్రిపాఠిని కూడా తీసేయచ్చు కదా అని చెప్పి. సో వాళ్ళ ఇష్టం, అంటే రాహుల్ త్రిపాఠికి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారని నాకు ఫీలింగ్ అనమాట. సో అందుకే విజయ్ శంకర్ని తీసేసి వంశీ బేడిని తీసుకొని వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇక ఈ చేంజెస్ తప్ప పెద్దగా ఏం కనిపించకపోవచ్చు. వీళ్ళు ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి చేంజెస్ చేస్తే చేయొచ్చు. అండ్ శామ్ కరణ్ని వెనక్కి తీసుకొని వస్తే కూడా బెటర్ అనిపిస్తుంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ జమీ ఓవర్టన్. సో సిఎస్కే ప్లేయింగ్లోనే ప్రాబ్లమ్స్ అంటే ప్లేయింగ్లోనే ప్రాబ్లం ఉంది. ఒక్కొక్క ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓపెనింగ్ ప్రాబ్లం, మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం, ఏది లేదు. మనం ఏదైనా పాజిటివ్స్ మాట్లాడాలంటే బౌలింగ్ గురించి మాట్లాడచ్చు. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, సో పతిరానా లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా సరే మంచి టచ్లోనే ఉన్నాడు. సో ఈ విధంగా వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడగలము. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రాబ్లమే ఉంది. ఇక సిఎస్కే ప్లేయింగ్ 11 షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ లేదా వంశ్ బేడి, రవీంద్ర జడేజా, జమీ ఓవర్టన్ లేదా శామ్ కరణ్, ఎంఎస్ ధోని, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పత్రానా, ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే. సో ఒకసారి మీరు ఒకటి చూశారు అంటే మిచెల్ శాంట్నర్ ఏమో ముంబైకి వెళ్ళాడు, దీపక్ చహర్ ముంబైకి వెళ్ళాడు. సో ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట ఇప్పుడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇక ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్. రోహిత్ శర్మ వర్సెస్ ఖలీల్ అహ్మద్, రన్స్ 28, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 71. రోహిత్ శర్మ వర్సెస్ జడేజా, రన్స్ 105, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 112. సో రోహిత్ మళ్ళీ ఇంకొకసారి ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇంకొక విషయం చెప్తున్నాను, జడేజా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ముంబై ఇండియన్ అంటే అగేనెస్ట్ ముంబై ఇండియన్స్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే వాంకేడలో మనోడు కొన్నిసార్లు అది స్పిన్కి అనుకూలించకపోయినా కూడా బాగా ఇబ్బంది పెడుతుంటాడు. అండ్ ముంబైలోని టాప్ ప్లేయర్స్ మీద రికార్డు ఉంది జడేజాకి, అందుకే అతను ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది బాగా బౌలింగ్ చేస్తే. ఇక సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ జడేజా, 48 రన్స్, 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 77 చెప్పే ఆల్రెడీ. తిలక్ వర్మ వర్సెస్ ఖలీల్ అహ్మద్, 13 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 130 స్ట్రైక్ రేటు. అయితే తిలక్ వర్మ, ఖలీల్ అహ్మద్ని ఫేస్ చేయడం కొంచెం కష్టమే, అంటే అర్లీ వికెట్స్ పడితే తప్ప. ఎందుకంటే మనోడు కొంచెం లేట్గా వస్తాడు బ్యాటింగ్కి, ఇతను కూడా స్టార్టింగ్లో 3 ఓవర్స్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి. హార్దిక్ పాండ్యా వర్సెస్ జడేజా, 18 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 112 స్ట్రైక్ రేటు. తిలక్ వర్మ ఈరోజు మంచి రన్స్ చేసే అవకాశం ఉంది. పతిరానా ఈరోజు మిడిల్ ఆర్డర్ టు లోయర్ ఆర్డర్ అనమాట, అంటే లాస్ట్లో నంబర్ 3 నుంచి నంబర్ 7 వరకు బ్యాట్స్మెన్స్ని, ముంబై బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెడతాడు అనిపిస్తుంది. ఇక రాహుల్ త్రిపాఠి వర్సెస్ ట్రెంట్ బౌల్ట్, 29 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 120. శివం దుబే వర్సెస్ బుమ్రా, 19 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 73. సో శివం దుబే ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడతాడు వాంకేడాలో. ఇక నెక్స్ట్ ధోని వర్సెస్ బుమ్రా, 60 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 98. ధోని ఖచ్చితంగా డ్యామ్ షూర్గా బ్యాటింగ్ రావాల్సిందే, వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అలా ఉంది కాబట్టి. సో బుమ్రాని ఫేస్ చేయాల్సిందే. చూద్దాం ఈ మ్యాచ్అప్, లాస్ట్ మ్యాచ్అప్ ఎలా ఉంటుందో. సో
మ్యాచ్ ఎవరు గెలుస్తారు? అయితే మనం ఫస్ట్ సిఎస్కే అండ్ ముంబై రీసెంట్ మ్యాచెస్ చూద్దాము. సో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడినప్పుడు గెలిచింది అండ్ అలాగే ఎస్ఆర్ఎస్తో ఆడినప్పుడు గెలిచింది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో గెలిచింది. సిఎస్కేనేమో కేకేఆర్తో ఘోరంగా ఓడిపోయింది. ఎల్ఎస్జితో మ్యాచ్ని గెలిచింది థ్రిల్లింగ్ ఎన్కౌంటర్లో. ఇది సాంబార్ వర్సెస్ వడాపావ్ అంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు బేసిక్గా. సో మీరు పాజిటివ్గా ఆలోచించండి కొంచెం. బేసిక్గా సాంబార్ అనేది చెన్నైలో ఫేమస్. దాన్ని ట్రోలింగ్ మెటీరియల్ చేశారు కాబట్టి ట్రోల్ అవుతుంది, లేకుంటే అదేం ట్రోలింగ్ కాదు. వడాపావ్ అనేది ముంబైలో ఫేమస్. సో దాన్ని ట్రోలింగ్ మెటీరియల్ చేశారు. బేసిక్గా అక్కడికి వెళ్తే మనం కూడా ఒకసారి వడాపావ్ తిందామన్న ఫీలింగ్ వస్తుంది. చెన్నైకి వెళ్తే సాంబార్ ట్రై చేద్దాం, ఎందుకంటే సాంబార్ ఫేమస్ అంట కదా. సో మనకు తెలియ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. కానీ మనం ఇక్కడ ట్రోలింగ్ మెటీరియల్స్ కోసం దాన్ని యూస్ చేస్తూ ఉంటాము. సో పాజిటివ్గా ఆలోచించండి. ఎవరైనా ఏదన్నా మీకు సాంబారు వడాపావ్ ఇలాంటివన్నా పట్టించుకోకండి. ముఖ్యంగా ఐపీఎల్ టైంలో ఇలాంటి ట్రోల్స్ ఎక్కువగా ఆన్లైన్లో జరుగుతుంటాయి. నేను అందుకే కావాలనే దాన్ని తంపైన పెట్టారు మీకు చెప్పడానికి. సో ఏ టీం స్ట్రాంగ్గా ఉందో మనందరికీ బాగా తెలుసు. సో బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా మాత్రమే చూస్తే సిఎస్కే స్ట్రాంగ్గా ఉంది. కానీ టీంలోని ప్లేయర్స్ వర్సెస్ ప్లేయర్స్ చూసాము అంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కొంచెం ఎడ్జ్ తీసుకుంటుంది. హోమ్ గ్రౌండ్ కూడా ముంబై ఇండియన్స్దే వాంకెడలో. సో వాళ్ళకి అక్కడ కూడా మంచి రికార్డు ఉంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ముంబైకి ఈ మ్యాచ్ చాలా ఎడ్జ్ ఉండబోతుంది. సో నన్ను అడిగితే మాత్రం ఏదైనా అనుకోని మ్యాజిక్ జరిగితే తప్ప ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవలేదు. సో ఇదనమాట పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎవరు ఏది ముందే ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ నేనైతే ముంబైకి ఎడ్జ్ ఇస్తున్నాను అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఇంకొక మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తోంది, థర్డ్ మ్యాచ్. అయితే సిఎస్కే ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ 4 గెలిచింది చెన్నై పైన అన్ని సీజన్స్లో, లాస్ట్ సీజన్స్లో. సో ఇంకొకసారి గెలుస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.